హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మీనా గార్డెన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేసుకుంటున్నాం కదా! వర్షాల కారణంగా వీడియోలైతే నేను చేసుకోలేకపోయానండి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వలన మొక్కలకైతే మొత్తం బలమంతా పోతది కాబట్టి మళ్ళీ మనకి మొక్కలు రికవర్ అవ్వాలి అంటే కొన్ని ఎరువులైతే ఇస్తూ ఉండాలండి. నేనైతే ఇప్పుడు ఒక మంచి ఎరువునైతే ఇవ్వబోతున్నాను. అదేంటో చూద్దాం రండి. ఇదిగోనండి ఇక్కడ చూసారా? నా చేతిలో ఏముంది? ఒక పౌడర్ ఉంది కదా! ఇంతకీ ఇదేమి అనుకుంటున్నారా? కాఫీ పౌడర్ అండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. వాళ్ళకి బేకరీ ఉందండి. బేకరీ నుండి అయితే నేను తెచ్చుకున్నాను. కాఫీ మిషన్ నుంచి వస్తుంది కదా ఆ పౌడరు. ఇందులో చక్కెర కూడా కలదండి. ఎందుకంటే మనకి ఓన్లీ పౌడరు ఒకవైపు నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఇందులో చక్కెర కూడా ఉండదు. అయినా నేను ఒక 3 డేస్ ఎండలో బాగా ఎండబెట్టుకున్నాను. డ్రైగా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ కాపు మీద ఉన్న ప్రతి మొక్కలకి ఇలా మొదల భాగాన కొంచెం తవ్వుకొని నేనైతే ఈ పొడి అంతా ఇచ్చేస్తానండి. ఒక్కొక్క మొక్కకి చూసుకొని చిన్న మొక్కకైతే 1 స్పూను, పెద్ద మొక్కకైతే 2 స్పూన్లు చొప్పున ఇలా కాఫీ పౌడర్ అయితే నేను అందించేస్తానండి. ఎందుకంటే లిక్విడ్స్ మనం మొన్నటి వరకు వర్షాలు ఎక్కువగా పడటం వల్ల అవి ఎక్కువ తేమ ఉంటాయి కాబట్టి లిక్విడ్స్ కాకుండా కొంచెం మనము డ్రైగా ఉండేవి ఎరువులు అందిస్తే అవి కొంచెం రికవర్ అవుతాయండి. చూసారా? ఇప్పుడైతే వీటికి నేను ఈ వాటర్ కూడా పోయలేదండి. ఎందుకంటే అలాగా చిన్న చిన్న వర్షం అలా పడుతూనే ఉంది కాబట్టి నేను ఒక రోజంతా వాటర్ వేయలేదు. కొంచెం కుండీలు ఆరనిచ్చాను అనమాట. మరి ఎక్కువగా తేమ ఉన్నా సరే మొక్కలు ఇదవ్వండి. అప్పుడప్పుడు ఆరుతూ ఉండాలి. మనము పదును అంటే వాటర్ వేస్తూ ఉండాలి, ఆరుతూ ఉండాలి. అలా అయితే మొక్కలు బాగుంటాయండి. చూసారా? ఇప్పుడైతే నేను ఇలా ఇచ్చేసాను. ఇలా చామంతి మొక్కలకి అన్నీ ఇప్పుడే మొగ్గలు తొడుగుతూ ఉన్నాయి కాబట్టి ఇస్తే మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుందండి మనకి. మందారంకి ఇలా నేను మల్బరీ కనగ అన్ని మొక్కలకి నేను పూత మీద ఏ మొక్కలు ఉన్నాయో అవన్నిటికీ నేను ఇచ్చేస్తాను. అలాగే పూతకి రాని వాటికి కూడా ఈ కాఫీ పౌడర్ అయితే ఇచ్చేస్తే మంచిగా మనకి పూతకైతే వస్తాయండి. ఈ కాఫీ పౌడర్ అయితే చాలా బాగా మొక్కలకైతే ఉపయోగపడుతుందండి. మీకు కూడా మొక్కలు ఉన్నట్లయితే తెలిసిన వాళ్ళు నుంచి షాప్ నుంచి తెచ్చుకొని ఈ కాఫీ పౌడర్ అయితే అందించండి. ఎందుకంటే ఇంట్లో అయితే ఇంత రాదు, మనము షాప్లో తెచ్చుకుంటే వస్తుంది. అది వాళ్ళకి వేస్ట్, మనకి బెస్ట్ అనమాట. ఓకేనండి, కాఫీ పౌడర్ అయితే వేస్తాము. ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉంది, చేద్దాం రండి. ఇక్కడ చూసారా? వంగ మొక్క అండి. ఈ వంగ మొక్క వేసి సంవత్సరం అయింది. అయినా అది నేను కటింగ్ మొదటికి దాన్ని కటింగ్ చేసిన మళ్ళీ చిగురు వచ్చేసి వంకాయలు అయితే వస్తున్నాయండి. కొంచెం పెద్ద సైజు కాకపోయినా వంకాయలు అయితే 2-3 ఒకే కొమ్మకు వస్తూ ఉంటాయండి. మొన్ననే చిగురు పెట్టి మొత్తం ఇప్పుడే 2 వంకాయలు అయితే వచ్చాయండి. ఎన్ని వచ్చినా మనకి ఆనందమేనండి. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి. ఇక్కడ ములమాకు కూడా కొంచెం తీసుకుంటాను, ఎందుకంటే సాంబార్ చేస్తానండి. ఈ వంకాయలు ములంకూర వేసి ఇంకా ఎమ్మిగా ఉంటుంది. అలాగే ఒక బీరకాయ ఉందండి, అది పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా శనగపలుకులు కానీ శనగపప్పు కానీ వేసి పచ్చడి చేసుకోవచ్చు. ఇలా మన గార్డెన్లో ఎన్ని వస్తే అన్నీ తీసుకోవడమేనండి. ఇలా ఒకటి ఉంది కదా అని చెప్పి ఒగ్గేస్తే అది కూడా పోతుంది అనమాట. ఇక్కడైతే చిక్కుడు మొక్క 2 చిక్కుడుకాయలు తీసుకొని చెట్టు చిక్కుడు తీసేసాను. ఓకేనండి, హార్వెస్ట్ చూసారు కదా. అలాగే మాకు మొక్కలకైతే మంచిగా కాఫీ పౌడర్ అయితే అందించాం కదా. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.